ప్రాపర్టీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై 3వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రీ దేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం. పేదల అభ్యున్నతే ధ్యేయంగా వైసీపీ పథకాల అమలు. పాలకొలులో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ. టీఆర్ఎస్ లో బగ్గుమన్న వర్గ విభేదాలు. పాలేరులో దాడికి దిగిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వర్గీయులు. చైతన్యపురి మలబార్ షోరూమ్ లో బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరించిన కాచం సుష్మా. ఇక వివరాల్లోకి వెళ్తే, శరన్నవరాత్రిలో భాగంగా 3వ రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ గాయత్రీ దేవిగా సాక్షాత్కరిస్తోంది. వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ తల్లి ముక్త, విద్రమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీ దేవిని పూజిస్తే సకల ఉపద్రవాలు తొలగుతాయని, బుద్ధి తేజవంతం అవుతుందని భక్తుల నమ్మకం. నేడు వంగ, ఆకుపచ్చ, బంగారు వన్నెల చీరలో కొలువుదిన్న అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరి, పులగాలను సమర్పిస్తారు. అన్ని సామాజిక వర్గాల పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జెడ్పీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ అన్నారు. పథకాలను తూదా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. పాలకొల్లులో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా 2వ విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా పథకానికి 27,000 కోట్ల నిధులు కేటాయించారన్నారు. మహిళలందరూ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలని కోరారు. మరి వైఎస్ఆర్ ఆసరా అంటే ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేసిన బాట, ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇచ్చామంటే దానికి ప్రాణం పోసినట్టే. అటువంటి నిజాయితీ గల నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పాదయాత్రలో ఏదైతే మీ అందరికీ నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తానన్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా చిన్న రూపాయి అవినీతి జరగకుండా ఈరోజు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా ఈరోజు అకౌంట్లో అమౌంట్ వేయడం జరుగుతుంది. అదంతా మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా ఈ వైఎస్ఆర్ ఆసరా అనేది ఈరోజు ఈ రుణమాఫీ చేయటం వల్ల ఈరోజు అంటే వేల కోట్లలో దాదాపు 27,000 కోట్లు అంటే రాష్ట్రంలో అది ఎంత అమౌంటో ఒక్కసారి మీరు గమనించండి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ఆసరాని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మనం ఏం చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయన్న ఆలోచన ఖచ్చితంగా మహిళలందరూ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆసరా డబ్బులు తీసుకుని మీరు చిన్న చిన్న కుటీర ప్రదేశంలో, ఎందుకంటే ఇందాక మన వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్పడం కూడా జరిగింది మీకు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని పాల ఉత్పత్తులు కానివ్వండి, లేకపోతే మొక్కల పెంపకం కానివ్వండి, లేకపోతే ఇతర చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించినట్లయితే మనం ఆర్థికంగా ఎదుగుతాం. ఆ ఆలోచనతోటి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలందరినీ కూడా మనం ఆదుకోవాలి, వాళ్ళ ఉన్నత స్థాయికి తీసుకురావాలి. అప్పుడే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, ఆ పట్టణం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అన్న ఆలోచన చేసి ఈరోజు ఇన్ని స్కీములు తీసుకురావడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా గమనించి రేపు రాబోయే రోజుల్లో
మరి మీకు ఆయన అకౌంట్లో వేసే అమౌంట్ని ఏ విధంగా వాడుకోవాలన్న ఆలోచన చేయాలి. ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కరోనా మహమ్మారి వల్ల మరి రాష్ట్రంలో ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడినప్పటికి కూడా మనం మన రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ స్కీమ్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సంస్థాగత కమిటీల విషయంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ లో విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గీయులు రెండుగా విడిపోయి ఘర్షణకు దిగుతున్నారు. టీఆర్ఎస్ గ్రామ మండల కమిటీల ప్రకటనకు గాను గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో బాహాబాయికి దిగిన నాయకులు ఆ తర్వాత మండల పరిషత్ సమావేశం సమయంలోనూ రాళ్లురువ్వుకున్నారు. దీంతో మరోసారి కూసుమంచులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చైతన్యపురిలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో బతుకమ్మ వేడుకల్లో భాగంగా 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయబద్ధంగా ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలందరూ తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి సందడి చేశారు. ఈ వేడుకలో టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆర్యవైశ్య మహిళా విభాగ కార్యదర్శి కాచన్ సుష్మా పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా షోరూం వారు ఆమెను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, తులసి శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ కార్యక్రమం చేస్తున్నారు. అంటే మన తెలంగాణ, ఆంధ్ర కాకుండా దేశ విదేశాల్లో కూడా మలబార్ గోల్డ్ డైమండ్ షాప్స్ ఉన్నాయి. ప్రతి చోట కూడా వీళ్ళకి ఇదే ఆదరణ. అంటే ఏ ప్లేస్ దుబాయ్కి వస్తున్నా, ఏ ప్లేస్లో తీసుకున్నా ఇదే ఆదరణ ఉంటుంది. ప్రతి దగ్గర కూడా మంచి క్వాలిటీ ఇస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఏదైనా డైమండ్స్ కానివ్వండి, ఏదైనా జ్యువెలరీ కానివ్వండి, ఓపెనింగ్ అయినప్పుడు ఎవరినో గెస్ట్లని, ఎమ్మెల్యేలను, ఎంపీని అలా పిలుస్తుంటారు. అలా కాకుండా మామూలుగా ఉండే లేడీస్ అందరినీ పిలిచి వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తుంటారు. అది చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈసారి బతుకమ్మ కార్యక్రమం చేశారు. ఇక్కడ మహిళలు చాలా మంది వచ్చారు. అంటే లాస్ట్ టైం బతుకమ్మ కార్యక్రమం చేసుకోలేకపోయాము. తెలంగాణలో పెద్ద పండుగ అంటేనే బతుకమ్మ పండుగ. ఈ 9 days నవరాత్రుల్లో అమావాస్య ముందు నుండి బొడ్డమ్మ అనేది స్టార్ట్ చేస్తారు. అమావాస్య నుండి సద్దుల బతుకమ్మ వరకు 9 days ప్రతి ఊర్లో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో, ప్రతి వీధిలో, ప్రతి చోట కూడా బతుకమ్మ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. అంటే బతుకమ్మ అనేది బతుకమ్మ అని అంటే అందరూ ఆరాధనతో ఉండాలి అని. మామూలుగా పువ్వులు అనేది మనము దేవుడికి మాత్రమే పెడతాము. అలా కాదు, బతుకమ్మ అంటేనే ఒక ప్లేట్లో అన్ని పువ్వులు పెట్టి దాన్ని పూజించేదే బతుకమ్మ. చాలా మంచి కార్యక్రమాలు ఇలా ఈ 9 days చేస్తూ ఉంటారు. ఈరోజు మలబార్ గోల్డ్ వాళ్ళు పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్డ్ అండ్ డైమండ్స్ వారు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ సంబరాల్లో ఈరోజు చాలా చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీ వాసులందరూ, మహిళలందరూ కూడా పాల్గొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి మనం చెప్పుకోవాలంటే మలబార్ జ్యువెలరీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి 258 స్టోర్స్ ఉన్నాయి ఎంటైర్ గ్లోబ్. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 250 కోట్ల రూపాయల దాకా చారిటీ ఖర్చు పెడతారు. ఎవరికి చాలామందికి తెలియదు. చాలామంది పిల్లలకి స్కూల్ ఫీజులు కడతారు, ఇల్లు కట్టుకోవడానికి లేని వాళ్ళకి మెటీరియల్స్ ఇచ్చి ఇల్లు కట్టిస్తుంటారు, పెళ్ళిళ్ళు చేయిస్తారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చాలా ఆర్టికల్స్ ఇస్తారు. అలాగే వాళ్ళు అందులోనే కాదు, ఈ రోజున స్థానికంగా ఉండేటువంటి ప్రాంతీయ సాంప్రదాయాలను కూడా గౌరవిస్తున్నామని తెలియపరుస్తూ మరి ఈ రోజున తెలంగాణ ఆడపడుచుల యొక్క మనోభావాలకి కట్టుబడి వారు చేసుకునేటువంటి తెలంగాణ బతుకమ్మ సంబరాలని వారు కూడా భాగంగా అయ్యిందులో ఈ ఉత్సవాన్ని ఇక్కడ తెలంగాణ మహిళలందరి గౌరవాన్ని కాపాడుతూ ఇక్కడ ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మలబార్ జ్యువెలరీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, అందులో నన్ను భాగం చేసి నన్ను ఇక్కడికి ఇన్వాల్వ్ చేసి నన్ను పిలిచినందుకు మరీ వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరులందరికీ, బాలబాలికలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గుంటూరు జిల్లా మండల రైల్వే శాఖ అధికారులతో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశమయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో రైల్వే సౌకర్యాలు, రైల్వే లైన్ల నిర్మాణాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రతి రైల్వే స్టేషన్ పరిధిలో కల్పించాల్సిన సౌకర్యాలు, కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో అలాగే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి రాయలసీమ వైపు వెళ్ళేటువంటి అనేక రైళ్ల సదుపాయం గురించి, వాటి రైల్వే లైన్ల నిర్మాణం గురించి తెలుసుకోవడం కోసం ఈ సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందులో నాతో పాటు ఇక్కడ పూర్వ మంత్రి, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రావిల కిషోర్ బాబు గారు, అలాగే మాజీ మంత్రి అరుణ గారు, మా పార్టీ జిల్లా అధ్యక్షులు నరసరావుపేట జిల్లా అధ్యక్షులు సైదారావు గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు, ఇతర నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రతి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వసతులు, వాటిని ఇంకా మెరుగుపరిచే అవకాశాలు, కనెక్టివిటీ, వీటన్నిటి గురించి కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ ప్రాంతంలో కొన్ని ప్యాసింజర్ రైలు ఏదైతే కోవిడ్ కారణంగా మరి ఆపేయబడ్డాయో వాటిని కూడా కొన్ని రైళ్లని పునరుద్ధరించాలని, ఇక్కడ ముఖ్యంగా పల్నాడు ఈ ప్రాంతంలో రైల్వేనే ప్రధాన రవాణా సదుపాయం కనుక మరి వెంటనే ఆ రైళ్లని పునరుద్ధరించాలని, అవకాశం ఉన్న మేరకు మరి కొత్త ట్రైన్స్ని కూడా ఇక్కడ నడపాలని వారిని రైల్వే అధికారులని కోరటం జరిగింది. ఇప్పటికే నేను నా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక 50 లక్షల రూపాయలని బెంచీల ఏర్పాటు కోసం, స్టీల్ బెంచీల ఏర్పాటు కోసం దాదాపు 10-12 రైల్వే స్టేషన్స్లో గుంటూరు, నరసరావుపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, వినుకొండ తదితర రైల్వే స్టేషన్స్ అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం కోసం నా ఎంపీ ల్యాడ్స్ నుంచి కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే కొన్ని ఫెసిలిటీస్ రైల్వే వారు ఏర్పాటు చేయాలని, చేస్తారని హామీ ఇచ్చారు. మరికొన్ని అవకాశం ఉన్న మేరకు దాతల నుంచి, అలాగే ఇతర ప్రజాప్రతినిధుల నుంచి కూడా వారు కూడా ముందుకు వచ్చి ప్రయాణికుల సౌకర్యార్థం వారు కూడా తమ వంతు ప్రయత్నం చేయాలి అని చెప్పి వారిని మేము అడుగుతున్నాం. రైల్వే రోడ్ల రవాణాతో పోలిస్తే రైల్వే ఛార్జీలు సామాన్యుడికి చాలా తక్కువ. ధనవంతులు లేక స్తోమత కలిగిన వారంతా బై రోడ్స్ వెళ్తున్నారు. ఎందుకంటే హైవే నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో అద్భుతంగా జరిగింది. మారుమూల అనుకున్న ప్రాంతాలకు కూడా మంచి నేషనల్ హైవేస్ రాబడ్డాయి. కొత్త నేషనల్ హైవేస్ కూడా ఈ ప్రాంతంలో నిర్మాణం అవుతున్నాయి. కాబట్టి నేషనల్ హైవేస్ పూర్తిగా కేంద్రం తన నిధులతో ఈ రాష్ట్రంలో నిర్మిస్తోంది. గత 5 సంవత్సరాల్లో రెట్టింపు రహదారులు, 3,500,000 కిలోమీటర్లు ఉన్నటువంటి జాతీయ రహదారులు 2014లో ఈ రోజున రాష్ట్రంలో దాదాపు 7,000 కిలోమీటర్ల రహదారులు, అంటే కేవలం 5 సంవత్సరాల్లోనే 60 సంవత్సరాల్లో చేసినంత పని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసింది. అదంతా పూర్తిగా కేంద్రం ప్రతి రూపాయి ఖర్చు పెట్టి చేసింది. ఇక్కడ అనేక ప్రాజెక్టులు రైల్వే శాఖ, ఫర్ ఎగ్జాంపుల్ నల్లపాడు గుంటూరు గుంతకల్ డబ్లింగ్ లైన్ విత్ ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్ని దాదాపుగా 3,200 కోట్ల రూపాయలతో పూర్తిగా రైల్వే శాఖే నిర్మిస్తోంది. అలా రెండవ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఈ ప్రాంతంలో నడికూడి శ్రీకాళహస్తి న్యూ లైన్ నిర్మాణం, దాదాపుగా 400 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే నిర్మాణం చేయడానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం మేము 50% నిధుల్ని షేర్ చేసుకుంటామని ఒప్పందం చేసుకొని ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం మేము పూర్తిగా చేతులు ఎత్తేసి మేము రూపాయి ఇవ్వమని చెప్పింది. ఈ కారణంగా ఆ ప్రాజెక్టు కొంత సందిగ్ధంలో పడింది. ఈ రాష్ట్రంలో దాదాపు 10 అటువంటి రైల్వే ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకే కాకుండా అభివృద్ధి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిగా చేపట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి రైల్వే శాఖ చక్కగా పనిచేస్తోంది, నేషనల్ హైవేస్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. కానీ ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతని కనుక పూర్తి చేసినట్లయితే మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ కూడా రైల్వే రంగంలో అత్యంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతని గుర్తించి కేవలం డిమాండ్ చేయటమే కాదు, బాధ్యతను కూడా గుర్తించి పని చేయాలి అని మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. పంతాల సురేష్ పార్టీతో దశాబ్దాల పాటు నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఏబీవీపీలో, యువ మోర్చాలో అనేక బాధ్యతల్లో పనిచేసేది. మంచి అభ్యర్థినిచ్చాం.
వారసత్వ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. ఇదేదో పంచుకోవటానికి ఇదేదో కుటుంబ ఆస్తులు కావు, మా తర్వాత వీరికి ఇస్తాం వారికి ఇస్తామని ఎవరే ప్రజలు నిర్ణయించాలి. అంతేగాని పంచుకోవటాలు ఇచ్చి పుచ్చుకోవటాలు రాజకీయాల్లో తగదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వైఫల్యాలకు వ్యతిరేకంగా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఎన్నికలో ఈ పార్టీకి వైసీపీకి వారి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికలో పోటీ చేస్తుంది. ఏ అవసరాన్ని వదులుకోదు. తెలుగుదేశం పార్టీ అనేక సార్లు కొత్త సాకులు చెప్పి ఎన్నికల నుంచి తప్పించుకుంటోంది. మొన్న మున్సిపల్ అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి తప్పించుకుంది. కారణం సరైందే. అక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అక్రమంగా అనేక ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంది, ప్రభావితం చేస్తోంది అన్న మాట వాస్తవం. ఆ ఆరోపణ మేము చేశాం. కానీ ఆరోపణలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తించినా దానికోసం ధీటుగా నిల్చొని పోరాటం చేయాలి తప్పితే పారిపోవటం ప్రతిపక్షానికి ఉండే లక్ష్యం కాదు. ఇది ప్రతిపక్షమే కాదు, తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైసీపీతో మరి అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటూ మరి ఏదో ఒక రకంగా కుంటి సాకులతో ఎన్నికల్లో నుంచి మళ్ళీ తప్పుకుంటోంది. 2024 కన్నా పోటీ చేస్తారో పారిపోతారో తెలుగుదేశం పార్టీ నాయకులు వారి అధ్యక్షులు హైదరాబాద్ నుంచైనా స్పష్టం చేయాలి. థ్యాంక్ యూ. విద్యుత్ ఛార్జీల భారాల రద్దు కోసం వినియోగదారుల ఉద్యమంలో భాగంగా కడప టీడీపీ జిల్లా కార్యాలయంలో విఎస్ సమీర్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2.5 ఏళ్లలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 11,000 రూపాయల 500 కోట్ల రూపాయల భారం వినియోగదారులపై మోపారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అవినీతి అరికడితే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. వినియోగదారులపై దాదాపు 2,600 కోట్ల వరకు భారాన్ని మోపారని దుయ్యబట్టారు. రేట్లు పెంచేదానికి సమాయత్తం కావడము ఇది చాలా బాధాకర విషయము. ఇప్పటికే ప్రజలు వ్యాపారాలు లేక, కరోనా మహమ్మారి వ్యాధి వల్ల ఉపాధి లేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక, జీతాలు కట్టుకోలేక, బాడుగలు కట్టుకోలేక, నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటిపోయిన వేళ, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయిన వేళ ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మూలిగే నక్కపై తాటిపింద పడ్డట్టు విధంగా మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధుడు మాదిరిగా ముందుకు సాగడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని నేను నిలదీస్తున్నాను. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు అవకాశం ఇచ్చినారు, మీరు మీ రుణం తీర్చుకుంటాను, కరెంటు ఛార్జీలు తగ్గే విధంగా నేను ప్రణాళికలు తీసుకొని ముందుకు సాగుతాను, నా మేధస్సులో ఉండాయి నేను అమలు చేస్తానని చెప్పి ఆ రోజులు ప్రజలకంతా నమ్మగలిగి ఈరోజు రకరకాల పేరుతో ట్రూ అప్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచేసినాడు. కరెంట్ ఛార్జీలు 6వసారి మళ్ళీ పెంచేదానికి సమాయత్తమైనాడు. ఈరోజు వచ్చేసి మా తెలుగుదేశం పార్టీ యొక్క విజయం ఈరోజు ఆయన ఎన్నిక్కి వచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా రద్దు చేస్తున్నానని చెప్పి ఒక మాట చెప్పి ట్రూ ఆఫ్ ఛార్జీలను తాత్కాలికంగా రద్దు చేస్తానని చెప్పి ఎన్నిక్కి సర్దుకున్నాడు. ఇది వచ్చేసి తెలుగుదేశం పార్టీ యొక్క విజయం. నేను ప్రజలకు కూడా ఒకటే మీకు విన్నవించుకుంటున్నారు, మీలో చైతన్యం రావాలా, మీరు ఈ ప్రభుత్వాలపైన తిరగబడాలా, మీరు ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఇవ్వని చెప్పి ఆ రోజు వచ్చేసి ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అన్ని రకాల పన్నులు వేస్తున్నాడు, బాధుడని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పిన పెద్ద మనిషి, మాట తప్పను మడమతి పను చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు ఇసుక వచ్చేసి ఉచితంగా ఇస్తా ఉన్నాము. ఆ ఇసుక వల్ల భవన నిర్మాణ కార్మికులు ఎంతో మందికి ఉపాధి కలుగుతున్నది. ఈ రోజంతా వాళ్ళంతా రోడ్ల పాలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్గూడ మూసీ నదిలో ముసలి కలకలం రేపింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ముసలి కొండపై ఉండడం చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు వచ్చి తీసుకువెళ్లాలని కోరారు.
రాజేంద్రనగర్ మణికొండ పంచవటి కాలనీలో 14 అడుగుల కొండ చిలువ కలకలం. కొండ చిలువను చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు. బుల్కాపూర్ నాలా వాకింగ్ ట్రాక్ పై 14 అడుగుల కొండ చిలువ తిరుగుతుండడం గమనించిన వాకర్లు చాకచక్యంగా వ్యవహరించి కొండ చిలువను పట్టుకుని సంచిలో బంధించిన స్నేక్ సొసైటీ కొండ చిలువను అడవిలో వదిలిపెట్టనున్నట్లు సమాచారం. ములుగు జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో అటవీ శాఖ అధికారి శివ ఏజెన్సీ ప్రాంతంలోని గొత్తికోయల కూడం వాసులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల గొత్తికోయల ఉచ్చులకు పులి చిక్కుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు గుత్తికోయల వారితో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. గూడెంలో తనిఖీలు చేసి వేటకు ఉపయోగించే పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవ్వరూ వేకువజామున రాత్రి సమయాల్లో అడవిలోకి వెళ్లొద్దని సూచించారు. మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత వారంగా మనం వన్యప్రాణుల దినోత్సవాలు వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భం ఇది. ఇందులో భాగంగా మన ములుగు జిల్లాలో అటవీ శాఖ మరి మిగతా శాఖలు మన ములుగు జిల్లా మొత్తంలో గుత్తికోయ యొక్క గుడాల్లో మన అటవీ పరిసరాల మన గ్రామాల్లో అన్ని సోదాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన గుత్తికోయ గుడాల్లో విల్లులు, బాణాలు, గొడ్డళ్ళు, రంపాలు మరి కొన్ని ఉచ్చులు ఏవైతే ఉన్నాయో వాటిని జప్తు చేయడం జరిగినది. పైగా లైన్ డిపార్ట్మెంట్లు అయిన మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మరియు మిగతా శాఖలతో మనం అనుసంధానం చేసుకొని పొలాల చుట్టూ కనుక మనకు ఏదైతే విద్యుత్ తీగలకు పాటు ఉచ్చులు ఏదైతే పెట్టినారో మన అడవి పందులు వస్తాయని రైతులు కొన్ని ఉచ్చులు పెట్టడం జరిగినవి, వాటిని కూడా నిర్మూలించడం జరిగినది. ఇందులో భాగంగానే మనం గ్రామాల్లో పోస్టర్లు అతికించడం జరిగింది. అక్కడ మన బీట్ ఆఫీసరు మరియు సెక్షన్ ఆఫీసరు అటవీ అధికారుల నంబర్లు చెప్పడం జరిగినది. అందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరిగినది. గ్రామాల్లో మన పశువు కాపరులందరికీ మనం ఇచ్చిన మెసేజ్ ఏమంటే, మీరు అటవీలో వెళ్ళేటప్పుడు అక్కడ పులి సంచారం కానీ ఎటువంటి సమాచారం అయినా మన బీట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది కాబట్టి బీట్ ఆఫీసర్లకు ఒకసారి చెప్పి వెళ్ళవలసిందిగా మేము సూచించడం జరిగినది. మరియు ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో ఏదైనా పశువు కానీ ఏదైనా వారి సొంత పశువు కానీ ఎప్పుడైనా బలి చెందినదైతే వాటికి నష్టపరిహారంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత సొమ్మును ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మన గ్రామ పెద్దలైన మన సర్పంచులు మరియు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళందరితో పాటు గ్రామాలకు అందరికీ మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది. గుత్తికోయ వారికి మాత్రం మనము సిఆర్పిఎఫ్ ఇంకా పోలీస్ వారి సౌజన్యంతో పాటు వారి అందరినీ చుట్టూ ఏదైతే కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ మనం చేయడం జరిగింది. 4 డివిజన్లలో కూడా ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి. దాదాపు 30 గుడాల్లో ఇప్పటివరకు అయినది, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చేస్తాం. ఈ ప్రెస్ వేదికగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి మీకు ఎటువంటి అనుమానాస్పద స్థితిలో అడవుల్లోకి మనుషులు అంటే సాయంత్రం తర్వాత వేళనైనా కానీ పొద్దున అయ్యే ముందు మీకు కనుక ఎవరైనా ఎలా అనుమానాస్పద స్థితిలో కనుక మూమెంట్ చేసినట్టు గమనిస్తే దయచేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి. మళ్ళీ మీరు ఇట్లాంటి బాణాలు కానీ ఉచ్చులు కానీ ఎటువంటి సమాచారం ఉన్నా కానీ దయచేసి మన సర్పంచ్లకు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేదా మన అటవీ శాఖ అధికారులకు ఇవ్వవలసిందిగా మనం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అంజాపూర్ గ్రామంలో గత 15 రోజులుగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానిక రైతు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే విద్యుత్ శాఖ అధికారులకు సమస్య గురించి వివరించిన ఫలితం లేకపోవడంతో రైతులు నిరసనకు దిగారు. సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులు మా పరిధిలో గల సబ్ స్టేషన్ ఊట్పల్లి సబ్ స్టేషన్లో దగ్గర మేమందరం రైతులం వచ్చి నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే గత 15 రోజుల నుండి మాకు కరెంటు పూర్తిగా అంతరాయం కలుగుతున్నాం. 3 ఫేజ్ ఏజీఎల్ పొద్దున రైతులము స్ప్రేలు చేయడానికి వెళ్తే 1-2 అవర్స్ ఉండక బ్యారెళ్ళు తీసుకువెళ్ళి అన్న నింపి స్ప్రేలు చేయడం జరుగుతున్నది. విలేజ్లో సింగిల్ ఫేజ్ కూడా ఇలాగనే జరుగుతున్నది. ఇది మన మండల ఏఈ అధికారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన 5 రోజులలో పరిష్కారం చేస్తా అని చెప్పిండు. ఆ పరిష్కారం దొరకలేదు. నేటి రోజున సబ్ స్టేషన్ కాడికి వచ్చి రైతులందరము నిర్లక్ష్యం వ్యక్తం చేస్తూ ఈ గారి దృష్టికి తీసుకెళ్ళినాం.
అయినా నేను దీన్ని అంతరాయం కలగకుండా చూస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై 3వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు, గాయత్రీ దేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం. పేదల అభ్యున్నతి ధ్యేయంగా వైసీపీ పథకాల అమలు, పాలకొలులో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ. టీఆర్ఎస్ లో బగ్గుమన్న వర్గ విభేదాలు, పాలేరులో దాడికి దిగిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వర్గీయులు. చైతన్యపురి మలబార్ షోరూమ్ లో బతుకమ్మ వేడుకలు, బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరించిన కాచం సుష్మా. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.